హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్కి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అదేమిటంటే దూసుకొస్తున్న తీవ్ర అల్పపీడనం రాగల 48 గంటలు భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇవాళ కోస్తాంధ్ర, తెలంగాణ, రాయలసీమ జిల్లాలో దట్టమైన మేఘాలు ఆవరించి ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు. రాగల 2 రోజులు కోస్తాంధ్ర, తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు ముంచెత్తే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇదిలా ఉంటే బంగాళాఖాతంలో భారీ అల్పపీడనం ఈరోజు ఏర్పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇక్కడ అండర్లైన్ చేసిన విధంగా భారీ అల్పపీడనం ఏర్పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం రాగల 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కొన్ని చోట్ల నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు కోస్తాంధ్ర విషయానికి వస్తే మధ్య కోస్తా జిల్లాలైన కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు రాగల 48 గంటల్లో నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు రాయలసీమ విషయానికి వస్తే కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, బళ్ళారి, మదనపల్లి, అనంతపురం జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు దక్షిణ కోస్తా జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు ఈ అల్పపీడనం ప్రభావంతో నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇదిలా ఉంటే ఇటు ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలు కూడా ఉత్తర కోస్తా జిల్లాలో నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో తూర్పు తెలంగాణ, మధ్య తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇదిలా ఉంటే దీని తర్వాత మరో అల్పపీడనం ఈ నెల 20వ తారీఖున ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఆ అల్పపీడనం కూడా ఇటు కోస్తా దిశగానే వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే అటు కృష్ణా, గోదావరి నదిలో వరదలు వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే రాగల 2 రోజులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ఉష్ణోగ్రత చూస్తే ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో యావరేజ్గా 40 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఉత్తర తెలంగాణలో 36 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ దాకా నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇంకా దక్షిణ తెలంగాణ విషయానికి వస్తే దక్షిణ తెలంగాణలో 43 డిగ్రీల దాకా ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో ఉత్తరాంధ్రలో 38 నుండి 39 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాలో 40 నుండి 43 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో 41 నుంచి 43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. నిన్న అత్యధికంగా పల్నాడు జిల్లా అయిన జంగమేశ్వరంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు. వాచింగ్.